లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలనే క్రమంలో ఈ వీడియో కూడా ఒకటండి. నేనైతే పుదీనా పెంచాలనుకుంటున్నాను. నేను పుదీనా ఎలా పెంచాను, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చిన్న చిన్న వీడియోస్ తీసుకుని మీకు పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు. నేను కూడా పుదీనా పెంచేద్దామని స్టార్ట్ చేశాను. కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, మా అమ్మ చెప్పిన దాని ప్రకారం పుదీనాకి కింద వేర్లైతే ఉంటాయని చెప్పిందండి. కానీ నేను తీసుకున్న పుదీనాకి అసలు వేర్లే లేవండి. అందుకని తెలివితేటలన్నీ వాడేసి 2 బాటిల్స్ కోసేసి వాటిల్లో ఈ పుదీనా కాడలు అయితే వేసేసానండి. వేసిన తర్వాత నా కోసమే వేర్లు వచ్చినట్టు తెల్లగా ఏర్లు అయితే వచ్చాయండి. ఏర్లు మాత్రమే కాదండి, ఆకులు కూడా వచ్చాయి. నేను దీన్ని ఎలా మార్చాను, ఎలా పెంచాను అంటే 2 డేస్కి ఒక్కసారి వాటర్ అయితే మారుస్తూ ఉండేదానండి. అంటే వాటర్ మారిస్తే వాటికి కూడా ఏమైనా బలమేమో అని చిన్న ఆలోచన. ఈ వీడియో అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా, ఆ తర్వాత వీడియో అనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తానండి. నేనైతే 2 డేస్కి ఒకసారి వాటర్ మార్చుకున్నానని చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళు అస్సలు వాటర్ మార్చలేదు. చూడండి, కాడలన్నీ నల్లగా అయిపోయాయి. వీటిని ఏం చేద్దాం అని ఆలోచించగా నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇవి చూడండి, పాకుడు కూడా పట్టేసిందనమాట వాటర్. నాకు ఒక డౌట్ వచ్చిందండి, పుదీనాకి విత్తనాలు వస్తాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నిజంగా తెలీదు. వీటిల్ని నేను జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయి పాతి పెడదామని స్టార్ట్ చేశానండి. మట్టిలో మొక్కలన్నీ పెట్టి పూర్తి చేశానండి. నేనేమనుకున్నానంటే, ఇవి పెట్టినప్పుడు చక్కగా పెరుగుతాయి, నేను కూడా పుదీనా చేసుకోవచ్చు, 5 డేస్లో వేసుకోవచ్చు అని ఆశపడ్డానండి. రిజల్ట్ ఏమైందో కూడా చూడండి. అప్పుడే స్కిప్ చేసేవద్దు. మన ఫెయిల్యూర్సే మన సక్సెస్ అవుతాయండి ఖచ్చితంగా. నేను నేర్చుకుంటున్నానని గట్టిగానే చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు పెద్ద డ్రీమ్ ఉంది. ఇది నా ఫస్ట్ స్టెప్ అనమాట. నేను అందుకే నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకునేవి మీకు చూపిస్తున్నాను. మొక్కలు పెంచడం రావద్దని మాత్రం కామెంట్ చేయొద్దే. ఇప్పుడు ఆఖరి రోజు మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి. ఇవి చూసారు కదా, వాతావరణానికి మాడిపోయినాయండి. మనమే మాడిపోతున్నాం. ఇవెంత ఈసారైనా పుదీనా మంచిగా పెంచుకుంటానండి. రిజల్ట్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేనేం చేస్తే అవి మీకు చూపిస్తున్నానండి. బాగా వస్తే బాగా వచ్చాయని, రాకపోతే రావట్లేదని.